శ్రీకృష్ణుడి 8 మంది భార్యల్లో ఒకరైన జాంబవతి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. జాంబవతి ఎవరో కాదు, రామాయణంలో శ్రీరాముడితో పాటు కలిసి రావణుడితో పోరాడిన వ్యక్తులలో ఒకరైన జాంబవంతుని కుమార్తె ఈమె. జాంబవంతుడు ఒక చిరంజీవిగా చెప్పుకుంటాం. మరియు విష్ణువు శ్రీకృష్ణుడి అవతారం ఎత్తినప్పుడు కూడా ఆయన అక్కడే ఉన్నాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం ద్వారక యొక్క సామంతరాజు సత్రజిత్తు శమంతకమణి అనే ఒక గొప్ప మణిని చేజిక్కించుకుంటాడు. సత్రజిత్తు విలువైన రాయిని పొంది సంపదను, శ్రేయస్సును అన్నింటినీ కూడబెట్టుకుంటాడు. అసలు ప్రజలకు పంచేవాడే కాదు. ఇది చూసిన శ్రీకృష్ణుడు ఆ రాయిని తనకివ్వమని, నేను అందరికీ సమంగా శ్రేయస్సును కలిగించేలా దాన్ని వాడతానని చెప్పగా సత్రజిత్తు దానికి నిరాకరిస్తాడు. ఒకరోజు సత్రజిత్తు సోదరుడైన ప్రసేనుడు సమంతకమణిని ధరించి వేటకు వెళ్తాడు. ఆ అడవిలో ఉన్న ఒక సింహం అతన్ని చంపేస్తుంది. ఈ సంఘటన చూసిన జాంబవంతుడు సింహాన్ని చంపి ఆ సమంతకమణిని తీసేసుకుంటాడు. అప్పుడు అతను తన ఏకైక కుమార్తె అయిన జాంబవతికి ఆ విలువైన రాయిని బహుమతిగా ఇస్తాడు. ఆ తరువాత సత్రజిత్తు ఆ శవాన్ని చూసి బాధపడి దీనంతటికి కారణం శ్రీకృష్ణుడే అని చెప్పి శ్రీకృష్ణుడిపై నిందలతో ఆరోపిస్తారు. అంతేకాకుండా ఆ మణిని తిరిగి ఇచ్చేయమని కూడా శ్రీకృష్ణుడి అడుగుతారు. కానీ నిజానికి ఆ పని శ్రీకృష్ణుడు చేయలేదు. కాబట్టి నిజాన్ని బయటికి తీయాలి. కాబట్టి బలరాముడు శ్రీకృష్ణుడితో ఇలా చెప్తాడు, నువ్వు వెళ్ళి నిజమైన సమాధానాన్ని వెతుక్కొని రా అని చెప్తాడు. అలా శ్రీకృష్ణుడు ఆ మణి కోసం వెతుకుతూ జాంబవంతుని గుహ దగ్గరకు వెళ్తాడు. కానీ జాంబవంతుడు ఆ విలువైన రాయిని ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోడు. వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి 21 రోజుల పాటు ఇద్దరు భీకర యుద్ధం చేసుకుంటారు. జాంబవంతుడు మాత్రం తన మంత్రశక్తులన్నిటినీ శ్రీకృష్ణుడిని అధిగమించడానికి ఉపయోగించాడు. కానీ అతను తన ప్రయత్నాలన్నింటిలోనూ విఫలమైపోయాడు. చివరిగా శ్రీకృష్ణుడే ఈ రాముడు అని తెలుసుకొని జాంబవంతుడు ఆ శమంతకమణిని శ్రీకృష్ణుడికి ఇచ్చేస్తాడు. అంతేకాకుండా జాంబవంతుని కుమార్తె అయిన జాంబవతిని శ్రీకృష్ణుడు వివాహం చేసుకోవాలి అని కోరతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు జాంబవతిని వివాహం చేసుకుంటాడు. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతవరకు చూసినట్టయితే మీకు ఎంతగానో నచ్చుంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ అసలు మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.